రోజే అంటే నిన్న నైట్ నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులర్ అవుతుంది. ఏదైతే ప్రవీణ్ పగడాల మార్చి 24 అంటే ఈరోజు 31 కదా, మార్చి 24 నాడు హైదరాబాద్ నుంచి బయలుదేరి కోదాడ, ఏలూరు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏలూరులో ఒక మద్యం వైన్ షాప్లో మద్యం కొన్నట్లు ఒక సీసీటీవీ ఫుటేజ్ బాగా వైరల్ అవుతుంది. హెల్మెట్ ఉంది, మాస్క్ ఉంది. అంటే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటికి పెట్టని పరిస్థితి. దాదాపు పోలీసులు అక్కడ రాజమండ్రి పోలీసులు దర్యాప్తు బృందం 200 సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తుంది. అసలు ప్రవీణ్ మార్చి 24 నుంచి ప్రమాదం జరిగిన అంటే యాక్సిడెంట్ జరిగిన అని అనుకుంటున్నారు ఏదైతే ఉందో ఆ డేట్ వరకు అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే అంతలోనే క్రైస్తవ సంఘాలు కానీ, క్రైస్తవ అభిమానులు కానీ, భక్తులు కానీ, జనాలు కానీ, హిందూ సంఘాలు కానీ, లేకపోతే షమీ కానీ ముస్లింకు సంబంధించి హత్య చేసినట్టు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల పార్థివ దేహాన్ని కూడా సమాధి చేసిన పరిస్థితి కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే పోలీసులు నిష్పాక్షపాతంగా ఎలాంటి వివక్షకి దారి లేకుండా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తా ఉంది. మనం చూసుకుంటే లేటెస్ట్గా నిన్న ఉగాది కదా, నిన్ననే వీడియో సర్క్యులర్ అవుతుంది మీడియాలో. ఒక వైద్యం అంటే ఏలూరులో ఒక వైన్ షాప్లో మద్యం కొన్నట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేవిధంగా విజయవాడలో బైకు అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైకు వెనక కూర్చొని చేతులు దీనంగా ఇట్లా పెట్టుకొని కూర్చున్నట్లు కనిపిస్తా ఉంది. హెడ్ లైట్ కింద పడింది. ఇప్పుడు ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారింది. అంటే ఇన్ని రోజులు క్రైస్తవ సంఘాలు కానీ, అభిమానులు కానీ ఖచ్చితంగా హత్యనే అని చెప్తున్నటువంటి దానికి విరుద్ధంగా ఈ వీడియో కనిపిస్తా ఉంది. ఏదేమైనా పోలీసులు జాగ్రత్తగా చాలా లోతుగా ప్రవీణ్ పై ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ మత సామరస్యాలు బయటపడకుండా, మత కల్లోహాలు ఎక్కడ బయటపడకుండా నిష్పాక్షపాతంగా విచారణ చేస్తున్నట్లు కనిపిస్తా ఉంది. మరి చూడాలి. అయితే వాస్తవంగా కూడా మార్చి 24న హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పగడాల బయలుదేరాడు. ఎక్కడికి? రాజమండ్రికి. అయితే కోదాడ, ఏలూరు ఈ రూట్లో వెళ్తూ ఏలూరులో మద్యం సేవించినట్లు కొంత అనుమానం వస్తుంది అని పోలీసులు చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో విజయవాడలో మద్యం మత్తులో బైక్ మరి ప్రమాదం జరిగిందా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క హెడ్ లైట్ కొంత కిందికి జారి ఉంది. అంటే హెడ్ లైట్ పూర్తిగా కిందికి పడి బైక్కే ఉంది అతుక్కొని వైరుతో వేలాడుతూ. బైక్ వెనకాల కూర్చొని ఉన్నాడంటే అక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ మీరు మద్యం సేవించినట్టున్నారు, మీరు ప్రయాణం చేయకపోవడమే మంచిదని హెచ్చరించినట్లు కూడా తెలుస్తా ఉంది. అక్కడ కొందరు యువకులు కూడా కొన్ని మీడియా సంస్థలు మాట్లాడించినాయి. ఇప్పుడు ప్రయాణం చేయొద్దు, మీరు మద్యం మత్తులో ఉన్నారు, మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఈ నైట్కి ఇక్కడనే పడుకోండి దగ్గరలో ఎక్కడన్నా ప్లేస్లో అంటే కూడా ప్రవీణ్ పగడాల వినకుండా ప్రయాణం చేసినట్లు కూడా వీడియోలు సర్క్యులర్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ స్పష్టంగా ఏం తెలుస్తా ఉందంటే ప్రవీణ్ పగడాల ఏదైతే ఒకప్పుడు నేను కూడా గంజాయికి మత్తుకు బానిస అయిన వాడిని, కానీ నన్ను దేవుడు మార్చిండు, నేను ఇప్పుడు మద్యం గంజాయి అలాంటి కొట్లాటలకు కూడా పోతలేనన్న వ్యక్తి ఏలూరులో ఒక మద్యం వైన్ షాప్ దగ్గర ఎట్లా మద్యాన్ని కొనుగోలు చేసిండు, మరి ఆయన తాగిండా అనే కోణంలో సమాజం చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే కొంతమూరు దగ్గర ప్రమాదం జరిగింది. అంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర 11:31కి దాటి 11:43 ప్రాంతంలో కొంతమూరు దగ్గర ప్రమాదం జరిగింది. అంటే చాలా మంది ఇప్పుడు ఒకటే ప్రశ్నలు సంధిస్తున్నారు, ఖచ్చితంగా ఇది మద్యం సేవించడం అంటే కొల్లూరు టోల్గేట్ దగ్గర కూడా బైక్ కూడా కొంచెం అటు ఇటు తిరుగుతున్నట్టు స్ట్రేట్గా పోకుండా కొంచెం మద్యం మత్తులో నడిపితే ఎట్లుంటుందో ఆ రకంగానే ఉన్న విజువల్స్ కూడా కనిపించినాయి. చాలా మంది హిందూ సంఘాల వ్యక్తులు ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల మద్యం సేవించడాన్ని వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన క్రమంలో ఈ వీడియోలు బయటకు వచ్చినాయి మద్యం సేవించినట్లు. ఇప్పుడు దానికి బలం చేకూరుతుంది. మరి ఖచ్చితంగా పోలీసులు కూడా చాలా లోతుగా పరిశీలిస్తున్నారు. వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. దాదాపు 200 సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం మనకు.
పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారనే మిస్టరీ వీడింది. రామవరవప్పాడు రింగ్ రోడ్డుకు 50 మీటర్ల దూరంలో బైక్ ఆపి కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:45 వరకు అక్కడే ఉన్నారని తెలిపారు. 200 సీసీ కెమెరాలు పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆయన విజయవాడకు రాకముందే ప్రమాదంలో బైక్ హెడ్లైన్ దెబ్బతిందని, అయినా రాజమండ్రికి ప్రయాణం కొనసాగించారని పోలీసులు గుర్తించారంట. అంటే విజయవాడలోనే, అసలు విజయవాడ రాకముందే ప్రమాదంలో, మరి ఎక్కడ ప్రమాదం జరిగిందో అది స్పష్టంగా చెప్పలేదు కానీ బైక్ హెడ్లైన్ దెబ్బతిందట. ఆ దెబ్బతిన్నా కూడా రాజమండ్రికి అట్లే ప్రయాణం అయిందట. మన విజువల్స్లలో చూస్తే కూడా సైడ్ ఇండికేటర్ వెలుగుతూనే ఉంది తప్ప హెడ్ లైట్ వెలగట్లేదు. దీన్ని బట్టి పోలీసులు కూడా నిర్ధారణకు వస్తున్నారు. ఇంకా దర్యాప్తు అయితే జరుగుతుంది. ఏదేమైనా ఇది ఒక ప్రమాదకరంగా, అంటే ప్రమాదం జరిగినట్లే పోలీసులు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తా ఉంది. ఇక క్రిస్టియన్ సంఘాలు కానీ, భక్తులు కానీ, ప్రజలు కానీ అసలు ప్రవీణ్ పగడాలనే కాదు, అతను సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నదని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఏదేమైనా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు రావడానికి ఇంకా కొంత సమయం తీసుకునేటట్లు కనిపిస్తూ ఉంది. అసలు హెడ్లైట్ డేటా పలిగింది అంటే వాళ్ళు కూడా అసలు ఈయన ఎక్కడి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించుండు, రాజమండ్రికి ఎప్పుడు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు అని మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు కూడా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మనకి సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వస్తా ఉన్నాయి. చూడాలి, ఈ 2-3 రోజులలో బయటకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో రాజమండ్రి ఎస్పీ దర్యాప్తు బృందం మనకు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా అది ప్రమాదమా హత్యనా అనేది తేల్చే రకంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ దానిలో ఉన్నది బయట పెడితే కొన్ని మత కల్లోహాలు కానీ, కొన్ని వివాదాలకు దారి తీసే విధంగా ఉంది. కాబట్టి పోలీసులు కూడా దాచిపెట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా ప్రవీణ్ పగడాల యొక్క వీడియోలు ఒక సంచలనంగా మారినాయి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా కానీ, శాటిలైట్ మీడియాలో కానీ ఒక పెద్ద వార్తగా నిలుస్తున్నాయి. చూడాలి మరి ఈ 2-3 రోజులలో పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ పగడాలది హత్యనా యాక్సిడెంటా, అసలు హెడ్లైట్ ఏడ పలిగింది, మద్యంలో లిక్కర్ షాప్ లో, వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసిండా లేదా అని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ఎన్ని రోజులైనా తీసుకునే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 2-3 రోజులలో కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా క్రైస్తవ భక్తులు కానీ, సంఘాలు కానీ, హిందువులు కానీ, ఎవరైనా మానవతావాదులు కానీ కొంత సహనంతో ఉంటే పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రవీణ్ పగడాల మృతిపై ఇప్పటికైతే చాలా అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్లో పోలీసుల దర్యాప్తు చూస్తూ ఉంటే మరి కేసు ఎక్కడి వరకు వెళ్ళాలనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా సహనంతో వెయిట్ చేయండి. ఎందుకంటే రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి, పోలీసులపై కూడా నమ్మకం ఉంది కాబట్టి, ప్రభుత్వాలపై కూడా నమ్మకం పెట్టుకోవాలి మనం. ఖచ్చితంగా పోలీసులు ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా సరే లొంగకుండా దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు కనిపిస్తా ఉంది. వెయిట్ చేద్దాం. ఈ 2-3 రోజులలో ఎగ్జాక్ట్లీ రిజల్ట్ వచ్చే విధంగా ఉంది. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లెజెండ్ టీవీ.